రైతులు బీఆర్ఎస్ ఆవిర్భావ సభపై కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీ నేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆవిర్భావ సభ అంటే బీఆర్ఎస్ కు పండుగ లాంటిదన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని మాజీ ఎంపీ వినోద్ విమర్శించారు. కరీంనగర్ నుంచి 1,50,000 మందితో ఆవిర్భావ సభకు వెళ్తామని ఎమ్మెల్యే గంగుల స్పష్టం చేశారు. నేను ఇమ్మీడియట్ చెప్తున్నా, ఏదేదో గంగుల కమలక్క స్టార్ట్ చేసి వినుకుమార్ పార్టీ స్టార్ట్ చేసింది ఆపడు కాదు. కాళేశ్వరం ఆపినట్టు ఇది ఆపినట్టు బ్రహ్మోత్సవం ఇవి కాదు కదా. మేము 100 కోట్లు అయితే నువ్వు 1000 కోట్లే, ఇంకా మేము శాలువా కప్తాం అందరం కూడా. దానికి అదనంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కదా. సో మా డిమాండ్ ఇమ్మీడియట్గా మానే రివర్ ఫ్రంట్ను జూన్లో నీళ్ళు ఆపే అవకాశం ఉంది కాబట్టి జూన్లో నీళ్ళు ఆపేసి దానికి మేము అడ్మినిస్ట్రేషన్ తెచ్చింది, పనులు జరిగినాయి, స్టార్ట్ చేసి కంటిన్యూ అయింది. నువ్వు 50 కోట్లు ఎత్తావో 100 కోట్ల తర్వాత తెత్తవో లేదో తర్వాత విషయం, కానీ ఉన్న పనులు కంప్లీట్ చేయమని చెప్పి మా ప్రధానంగా డిమాండ్. ఇది జిల్లాకు సంబంధించిన ఇష్యూ. కేబుల్ బ్రిడ్జు గుడ్డిగా అయిపోయింది, దాన్ని పట్టించుకున్న నాతులు లేడు. 3 సార్లు కలెక్టర్ రిపోర్టే చేసినాం, కనీసం దానికి బీటీ ప్యాచెస్ చేయమని చెప్పినాం. నేను మాట్లాడిన టాటా వాళ్ళతోటి, ఎక్కడ రివ్యూస్ లేవు, లైట్ వెలుగుతలేవు. ఆ లైట్లు ఎవరు వెలిగిస్తారో కూడా తెలిసే పరిస్థితి లేదు. సో ఇది మేము జిల్లాను అభివృద్ధి చేస్తే దాన్ని కంటిన్యూ చేస్తే సంతోషపడతాం కదా. మేము సీఎం రెసిడెన్స్ అద్భుతంగా పనులు చేసినాం, మళ్ళీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. సంవత్సరన్నర కాలమైంది, కంకర్ ఇచ్చింది, కంకర్ అట్లే ఉన్నది. కాంట్రాక్టర్ బిల్లు వస్తలేమంటాడు, బిల్లు